నమస్తే, వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ. ఈ రోజు ప్రస్తుతం మనతో పాటు అయితే గోపు రమణారెడ్డి అయితే ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. ఏంటి పరిస్థితి అన్న, ఈ రోజు అయితే మీరు కూడా ఈటలతో పాటు రావడం అనేది జరిగింది కదా. సో ఏమనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా ఏది నిజాలు బయటకు పడతాయి అని అనుకుంటున్నారు? ఏముందమ్మా, నిజాలు ఇక్కడ ఏముంటుంది. ఆయన ఆ టైంలో ఆర్థిక మంత్రి ఉన్నాడు. ఆర్థిక మంత్రి ఏదైతే క్యాబినెట్ సిఫారసు చేసి బడ్జెట్ అలాట్మెంట్ చేసి ఎంత ఇవ్వాలా ఏం చేయాలనేది ఆయన అలాట్మెంట్ చేసేంత వరకు ఆర్థిక మంత్రిగా ఉంటుంది. దీంట్లో డైరెక్ట్గా ఏమైనా కాంట్రాక్టర్లతో మాట్లాడేది లేదు, చేసేది లేదు, ఏం చేసేది లేదు. ఇప్పుడు ఈటల అనేది ఒక తెలంగాణలో ఫైర్ బ్రాండ్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి బాగా ముందు ఉన్నాడు, ప్రజల కష్టాలు చూసుకుంటున్నాడు. హైడ్రా మీద కానీ ప్రజల సమస్యల మీద కానీ నిరంతరం వేలాది మంది కార్యకర్తలు వారి దగ్గరికి వచ్చేసి సమస్యలు చెప్పుకుంటున్నారు. రేపు భవిష్యత్తులో పెద్ద నాయకుడు అవుతున్నారు, రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు, ముఖ్యమంత్రి అవుతారనే భయాందోళనకు ఇదంతా కూడా ఈ కమిషన్ పేరు మీద వాళ్ళని పిలిచి విచారణ చేయాలా. మరి విచారణ చేయాలి అనుకున్నది అంటే వాళ్ళది ఎందుకు? మొత్తం ఆ టైంలో ఉన్న క్యాబినెట్ మొత్తాన్ని పిలవాలి కదా. తెలంగాణ అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పిలవాలి. కానీ ఒక ఆర్థిక మంత్రి ఏముంటుంది దానికి? అంటే ఆర్థిక మంత్రి కదా నిధులు విడుదల చేయాలంటే ఆర్థిక మంత్రి సంతకాలు పెడితేనే తప్ప ముందుకి కదలవు ఫైళ్ళు. మరి అలాంటిది ఇప్పుడు ఖచ్చితంగా చెప్పలేమా మనము? సార్ పెట్టిండ్రు కాబట్టి ఇదంతా చెప్తాము. మా ఆర్థిక మంత్రి అన్నదంటే కేవలం ఒక నీటిపారుదల శాఖకు డబ్బులు ఇవ్వడం కాదు కదా. ఆర్థిక మంత్రి అంటే జీతాలు, భత్యాలు, ప్రతిదీ మెయింటెనెన్స్, ఎన్ని శాఖలు అయితే ఉన్నాయో, ఎన్ని కులాలు అయితే ఉన్నాయో అన్ని శాఖలు ఉన్నాయి ప్రభుత్వంలో. మరి అన్ని శాఖలకు మరి డబ్బులు అయితే ఆర్థిక మంత్రి ఇవ్వాలి కదా. మరి ఎక్కడ అవినీతి జరిగినా కూడా మా ఆర్థిక మంత్రి భారం ఉంటుందా? ఏముంటుంది దాంట్లో. సో పాలలాగా బయటకు వచ్చేస్తాడు, ఏమి లేదు అక్కడ. ఆయన వాళ్ళు ఆ కమిషన్ అడగచ్చు, కమిషన్ అడిగిన దానికి ఆయన ఆన్సర్ చెప్తాడు, సరిపోతుంది. కమిషన్ అడిగేదానికి ఆన్సర్ చెప్తే సరిపోతుంది. మరి ఏంటి పరిస్థితి నెక్స్ట్? అసలు హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ వాళ్ళు వస్తారా, లేకపోతే ఏమని అనుకుంటున్నారు మీరు? విచారణకు వాళ్ళు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయా? నాకైతే తప్పకుండా విచారణకు వస్తారు. విచారణకు వాళ్ళు కూడా చెప్తారు. ఎవరు ఏది నిజాలు బయటపడతాయి. వాళ్ళు రాకుండా ఎట్టబోతారు. ఎందుకంటే ఒక ప్రభుత్వం ఒక కమిషన్ వేసిందంటే ఒక బాధ్యతాయుతంగా ఉన్నాం కాబట్టి, మా నాయకుడు బాధ్యతంగా ఉన్నాడు కాబట్టి వాళ్ళు పిలిచారు. మా నాయకుడు వచ్చాడు, వాళ్ళకు అడిగిన కమిషన్కి ఆన్సర్గా ఒక పొలైట్గా ఒక మర్యాదగా చెప్తారు, ఆన్సర్ చెప్తారు. దూద్ పానీ చేసా బయటకు వచ్చేస్తారు. సో బయటకు వచ్చేస్తారంటారు అంతే. ఏముంది, ఆయన ఏం చేసింది ఏం లేదు కదా. సూపర్గా వస్తాడు, ఆయనకి ఏం లేదు, అక్కడ మాట్లాడి వచ్చేస్తారు. అంతే. థ్యాంక్ యూ.